మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాస్టల్ గదిలో సూసైడ్ చేసుకుంది. తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళకి తీవ్రంగా రోధిస్తున్నారు. అంటే ఎంతో సంతోషంగా హాస్టల్కి వచ్చి ఇలాగా మిగతా జీవిగా పడి ఉండడం అయితే తల్లిదండ్రులు అయితే జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక్కడైతే తీవ్రంగా రోధిస్తున్నారు. ఇక్కడ మనం చూసుకుంటే తల్లిదండ్రులు అయితే చాలా అంటే చాలా బాగా ఉంది. మనం చెప్పడానికి ఏది కావాలంటే అది కొనిచ్చాము, కానీ ఎందుకు ఇలా చేసిందని అయితే వాళ్ళకు కూడా అర్థం కాదు. అయితే పోలీసులు మళ్ళీ వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది. నిన్నైతే ఆత్మహత్య పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ రోజు మార్నింగ్ అయితే తల్లిదండ్రులు వెళ్ళి అక్కడ మళ్ళీ మా కూతురు మృతిపై అయితే మాకు అనుమానాలు ఉన్నాయని అయితే పోలీసులకు అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఇక్కడైతే కూతురి మృతదేహాన్ని చూసి అయితే ఈ తల్లి అయితే తీవ్రంగా రోధిస్తున్న పరిస్థితి. డాక్టర్ ఆఫ్ శాంతారావు, తోనంగి విలేజ్, గారమంట, శ్రీకాకుళం జిల్లా. ఈ అమ్మాయి యొక్క బీసీ వెల్ఫేర్ హాస్టల్లో ఇక్కడ స్టేయింగ్ ఉందంటే ఇక్కడ డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ ఎంఆర్ కాలేజ్ చదువుతుంది, అటానమస్ కాలేజ్. అయితే ఈరోజు సుమారుగా ఒక 11:02 ఆ టైంకి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ అమ్మాయి ఈ చున్నీతో హ్యాంగింగ్ చేసుకుంది, ఫ్యాన్కి హ్యాంగింగ్ చేసుకుని చనిపోయిందని ఇన్ఫర్మేషన్ రావడంతోనే ఇక్కడ మేము రావడం జరిగింది. ఇక్కడ అందరిని విచారించడం జరిగింది. తర్వాత ఇవన్నీ సెట్ చేస్తే ఒక సూసైడ్ నోట్ కూడా దొరికింది. దాంట్లో ఏంటంటే మీ చనిపోవడానికి ఎవరో కారణం కాదు, నేనేం తప్పు చేయలేదు అని చెప్పి కూడా అందులో క్లియర్గా రాసింది. దీని మీద కేసు రిజిస్టర్ చేస్తున్నాము. ఇది ఇన్వెస్టిగేషన్ ఇంకా చేయాల్సింది ఉంది. వాళ్ళ పేరెంట్స్ని కూడా కవర్ చేస్తాం. వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత ఇంకా ఫర్దర్గా ఏంటి విషయాలు అంతా మేము తేల్చడం జరుగుతుందని తెలియజేస్తాం. ఒంట్లో బాగాలేదని చెప్పి ఇంట్లో బాగానే ఉందండి, ఇంట్లో బాగోపడమని తెలియలేదు. ఏమైంది ఇక్కడికి వచ్చిన తర్వాత తెలియదు అంతే. బాగానే ఉంది, తిరుపతి చెప్పింది వెళ్ళమని. మాకు అనుమానం అంటే ఇంకేటం అనుమానంలో వీళ్ళకి ఏం జరిగింది మాకు తెలియలేదు, ఇంతవరకు అప్పుడు లేదు అంతే అనుమానం, ఇంకేట అనుమానం. ఇచ్చాము, కంప్లైంట్ ఇచ్చాము. మాకు ఏటంటే ఇక్కడ ఏడు తెలియట్లేదు, మీరు ఏదో ఒకటి జాగ్రత్త నుంచి చెప్పాం. మరి అయితే మాకు ప్రస్తుతానికి అయితే ఏదో మా డౌట్ అనేది వస్తుంది లేని పోనీ వల్ల. ఏటంది మాకు కన్ఫర్మ్ తెలియదు. డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతుంది స్వాతి. అయితే అయితే శ్రీకాకుళం జిల్లా గారమండలం కోనకి గ్రామం. అయితే ఇక్కడ హాస్టల్ బీసీ వెల్ఫేర్ హాస్టల్ ఒకటి ఇక్కడ చదువుకుంటుంది అమ్మాయి. అయితే ఇక్కడ తల్లిదండ్రులు అయితే జీవించలేకపోతున్నారు. ఎంతో హుషారుగా ఉంది అమ్మాయి. అయితే వచ్చింది ఒక 10 days ఉంది, మా ఇంటి దగ్గర ఉందని అయితే కాలేజ్ వచ్చిన తర్వాత ఏం జరిగిందన్నది మాకు తెలియదు. హాస్టల్ వాళ్ళు ఇలా ఫోన్ చేసి అమ్మాయి అయితే చాలా ఉందని చెప్తున్నారు. అయితే ఈ తల్లిదండ్రుల బాధ అయితే అన్నది ఎందుకు చెప్పొచ్చు. అయితే ఇక్కడ తల్లిని రోధిస్తున్న తీరైతే ప్రతి ఒక్కరిని కూడా కంటినట్టు పెట్టేస్తుందని చెప్పొచ్చు. సీమ, సుమన్ టీవీ, విజయనగరం.